ఒకడు ఇటుక పడేస్తే వైరల్, ఇంకొకడు షూ పడేస్తే వైరల్. కానీ ప్రత్యర్థిని ఒంటి చేతో ఎత్తిపడేసిన ఒక ఛాంపియన్ కథ ఎందుకు వైరల్ అవ్వదు? ఒకప్పుడు బాక్సింగ్ రింగ్లో సింహంలా గర్జించిన అదే వ్యక్తి ఇప్పుడు మనం రోడ్ల మీద పడేసిన చెత్త ఏరుతున్నాడు. ఇది మన దేశం. ఒక స్పోర్ట్స్ స్టార్కి మనమిచ్చిన గౌరవం. అతని పేరు కమల్ కుమార్ వాల్మీకి. Welcome to the series of Untold Stories of Indian Sports Heroes, Episode 6. బాక్సింగ్ కింగ్ అంటే మనకు మైక్ టైసన్ గుర్తొస్తాడు. కానీ 3 సార్లు స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ సాధించిన ఈ దేశీ టైసన్ గురించి ఎవరికి తెలుసు? ఢిల్లీలోని ఒక చిన్న గలీలో మొదలైన ప్రయాణమది. ఇండియా తరపున ఇంటర్నేషనల్ రింగ్లో ఫ్లాగ్ ఎగరేయాలనేది అతని బిగ్ డ్రీమ్. ఈ ఫైటర్ దగ్గర టాలెంట్ ఉంది, ట్రైనింగ్ ఉంది, మెడల్స్ కూడా ఉన్నాయి. ఎన్ని మెడల్స్ ఉన్నా ఏం లాభం? ఈరోజు అవి అమ్మేసినా ఇల్లు గడవని దుర్భాగ్యం. అందుకే పొట్టకూటి కోసం ఢిల్లీ వీధుల్లో చెత్తబండి లగ్గుతున్నాడు. ఒక గొప్ప లక్ష్యంతో మొదలైన కమల్ లైఫ్ చివరికి ఒక డంప్ యార్డ్ దగ్గర ఆగిపోయింది. ఇతని కథ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి కాదు, కనీసం మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి. లో కాస్ట్ ఇంటర్నెట్ మాయలో పడి మనం స్క్రీన్స్కు బానిసలవుతుంటే నాయకుల దోపిడి కంపుతో మన యువత టాలెంట్ చెత్తలో కూరుకుపోయింది. స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడం అంటే ఫారెన్ ప్లేయర్స్ మీద డబ్బులు చల్లడం కాదు, మన మట్టిలో ఉన్న మాణిక్యాన్ని గుర్తించడం. మేరా భారత్ మహాన్. జై హింద్.